ప్రొడక్షన్ మెథడ్స్. ఓకే, ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ అనొచ్చు. ఉత్పత్తి చేసేటువంటి విధానాలు లేదా తయారీ విధానాలు అనొచ్చు క్లియర్గా మనం చూస్తే. సో జనరల్గా మనకి వీటి కోసం ప్రత్యేకంగా ఈ మెథడ్స్ మనం ఫాలో అవుతుంటాం క్లియర్లీ. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎనరోబిక్ డైజెషన్ అంటున్నాం. ఎనరోబిక్ డైజెషన్ అంటే ఏం లేదు, ఆక్సిజన్ లేని సమక్షంలో వ్యర్థ పదార్థాలను, ఆక్సిజన్ లేని సమక్షంలో వ్యర్థ పదార్థాలను మనం ట్రీట్ చేసేటువంటి ప్రక్రియనే మనం ఏమనొచ్చు అంటే ఎనరోబిక్ డైజెషన్ అనొచ్చు. మనం జనరల్గా బయాలజీలో ఈ పదాలు మనం వినింటాం. వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ, వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ, ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్ అని. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఇక్కడ ఏం లేదు, ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఆ కార్బోహైడ్రేట్స్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం, దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. దాన్నే ఏరోబిక్ రెస్పిరేషన్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. ఏరోబిక్ ప్రాసెస్ వాయు సహితాన్ని మనం చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఎనరోబిక్ కండిషన్. ఎనరోబిక్ కండిషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఆక్సిజన్ సప్లై అనేది లిమిట్ అవ్వాలి. ఆక్సిజన్ యొక్క సప్లై అనేది అది పరిమితం అవుతూ ఉండాలి క్లియర్గా మనం చూస్తే. సో ఆక్సిజన్ లేకుండా అక్కడ ఉన్నటువంటి పదార్థాలను మనం కెమికల్గా ట్రీట్ చేయగలగాలి, దాని కెమికల్ నేచర్ని చేంజ్ చేయాలి క్లియర్. దానివల్ల ఏమవుతుందంటే మనకు అవసరమైనటువంటి పదార్థాలు ఆ ప్రాసెస్లో అక్కడి నుంచి జనరేట్ అవ్వచ్చు క్లియర్లీ. ఇక్కడ చూడండి, దాన్నే మనం ఇంగ్లీష్లో అయితే ఎనరోబిక్ అనొచ్చు క్లియర్గా మనం చూస్తే. ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే జనరల్గా మన బాడీలో ఒక్కొక్కసారి ఆక్సిజన్ లేనప్పుడు ఎనరోబిక్ రెస్పిరేషన్కి గురవుతూ ఉంటుంది గ్లూకోజ్. దానివల్ల ఏమవుతుందంటే మన మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ అనేది ఒక్కొక్కసారి డిపాజిట్ అవుతూ ఉంటుంది. అది మన శరీరంలో జరుగుతుంటుంది. కాకపోతే సూక్ష్మజీవులు, కొన్ని రకాల సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే ఈ ఆక్సిజన్ లేకుండా ఈ లోపల ఉన్నటువంటి వ్యర్థ పదార్థాల్లో ఉన్నటువంటి మెయిన్ ఆర్గానిక్ మ్యాటర్లో ఉన్నటువంటి ఆ కంటెంట్ని ఏం చేస్తాయంటే అవి యూస్ఫుల్ కంటెంట్ కిందకి, ఫ్యూయల్స్ కిందకి చేంజ్ చేస్తూ ఉంటాయి. ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది, ఈ లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది కొన్ని రకాల సూక్ష్మజీవులకి అది ఆహారంగా పనిచేస్తుంది పర్టికులర్గా. సో అవి ఉపయోగించుకునేటువంటి ప్రక్రియలో భాగంగా అక్కడి నుంచి కొన్నిసార్లు కొన్ని గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో భాగంగానే మీథేన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఎనరోబిక్ డైజెషన్ ప్రక్రియ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ను ఉపయోగించి మనకి ఏం చేస్తామంటే బయోగ్యాస్ని ఉత్పత్తి చేసేదానికి ట్రై చేస్తుంటాం. బయోగ్యాస్ అంటున్నాం. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో బయోగ్యాస్, న్యాచురల్ గ్యాస్ అంటే డిఫరెన్స్ మనం చూసాం. చూడండి, మనకి న్యాచురల్ గ్యాస్కి ఒక ఆల్టర్నేటివ్ లాంటిదని మనం చెప్పుకోవచ్చు. న్యాచురల్ గ్యాస్కి, ఇక్కడ బయోగ్యాస్కి, బయోగ్యాస్ అండ్ న్యాచురల్ గ్యాస్, సహజ వాయువు న్యాచురల్ గ్యాస్. ఇదేమో మనం కంపారిజన్ మనం చూస్తే ఇదేమో రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ కిందకి చెప్పుకోవచ్చు. ఇది నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్. ఎందుకంటే ఇది ఫాజిల్ ఫ్యూయల్, శిలాజ ఇంధనం. అందుకే పునరుత్పాదకం చెందనటువంటి శక్తి వనరు. ఇదైతే పునరుత్పాదకం చెందేటువంటి శక్తి వనరు కింద చూడొచ్చు. ఇది బేస్డ్ అపాన్ ది నేచర్ అంటున్నాం. ఇందులో బేస్డ్ అపాన్ ది కెమికల్ కాంపోజిషన్ డైమెన్షన్లో మనం చూస్తే ఇందులో దాదాపుగా మనకి 65 to 70% అనేది మీథేన్ మనం చూడొచ్చు. మీథేన్ ప్రధాన హైడ్రోకార్బన్. ఇది మండితేనే అక్కడి నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో దీంతో పాటు స్మాల్ క్వాంటిటీస్లో మనకి కార్బన్ డైఆక్సైడ్, సమ్వాట్ వాటర్ వేపర్ ఇలాంటిది, హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలాంటి గ్యాసెస్ అందులో ఉంటాయి క్లియర్గా మనం చూస్తే. సిమిలర్లీ ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా మనకి దాదాపుగా 85 to 90% అనేది ఈ మీథేన్ కంటెంట్ మనం చూడొచ్చు. ఎక్కువ కంటెంట్ ఉంటుంది. రిమైనింగ్ సేమ్ ఇలా కార్బన్ డైఆక్సైడ్, వాటర్, హైడ్రోజన్ కంటెంట్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలాంటివి మనం చూడొచ్చు క్లియర్గా. ఆల్మోస్ట్ కెమికల్గా ఈ రెండు ఒకేలాగా కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ పర్సంటేజ్ వైజ్ చూస్తే బయోగ్యాస్లో మనకి ఈ మెయిన్ కంటెంట్ మీథేన్ ఏదైతే ఉందో మెయిన్ కంటెంట్ ఇది కొంత తక్కువ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. బట్ ఇదేమో శిలాజాలు. ఎప్పుడూ కొన్ని లక్షల సంవత్సరాల కిందట సముద్రంలో నివసించేటువంటి కొన్ని రకాల సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అనిమల్స్, క్లియర్గా మనం జంతువులు అంటున్నాం ఇక్కడ క్లియర్గా మనం చూస్తే. అందులో మనకు పర్టికులర్గా జూ ప్లాంక్టాన్ సముద్రంలో నివసించేటువంటి మైక్రోస్కోపిక్ అనిమల్స్ అని మనం చెప్పుకోవచ్చు. అవి చనిపోయినప్పుడు బేసికల్గా ఏమవుతుంటాయంటే అవి ఒక లేయర్స్ మాదిరి ఏర్పడుతూ సముద్ర మట్టంలో లేదా ఒక సైడ్ క్లియర్గా మనకి లేయర్స్ మాదిరి డిపాజిట్ అవుతూ
కొన్ని లక్షల సంవత్సరాలుగా అక్కడ అధిక పీడనానికి గురవడం వల్ల, అధిక ఒత్తిడికి, అధిక టెంపరేచర్కి గురవడం వల్ల ఇంటర్నల్గా అక్కడి నుంచి మనకి ఏమవుతుందంటే ఓకే న్యాచురల్ గ్యాస్ అనేది డెవలప్ అవుతుంది. అందుకే దాన్ని ఫాజిల్ ఫ్యూయల్ అంటున్నాం. బట్ ఇది ఇలా కాదు. ఇది ఎలా జనరేట్ అవుతుంది? నేచర్లో అప్పుడప్పుడు లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్, కొన్ని రకాల వ్యర్థ పదార్థాలను ఉపయోగించుకుంటూ నేచర్లో ఉన్నటువంటి కొన్ని బ్యాక్టీరియాస్ వల్ల ఇది జనరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఉపయోగపడేటువంటి కొన్ని రకాల బ్యాక్టీరియాస్ మనం ఏమనొచ్చు అంటే మిథనోజన్స్. అది మీథేన్ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి వాటిని ఇలా చెప్పుకుంటున్నాం, మిథనోజన్స్ అంటున్నాం. క్లియర్గా మనం చూస్తే మీథేన్ని విడుదల చేసేటువంటి బ్యాక్టీరియాస్ కాబట్టి వాటిని మిథనోజన్స్ అంటున్నాం. క్లియర్. ఇక్కడ చూడండి మనకి ఓకే బయోగ్యాస్ ఉత్పాదన కోసం, దట్ మీన్స్ ప్రొడక్షన్ కోసం, ఇండైరెక్ట్గా బయోగ్యాస్ ప్రొడక్షన్ కోసం మనం ఇక్కడ ఏం అప్లై ఇక్కడ నేచర్లో మనకి ఏం యూజ్ అవుతాయంటే మిథనోజన్స్ అనేది కొన్ని ఉంటాయి బ్యాక్టీరియాస్. ఆ మిథనోజన్స్ ద్వారానే ఈ ఎనరోబిక్ డైజెషన్ ప్రాసెస్ అనేది జరగగలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. క్లియర్గా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఎనర్జీ సెక్టార్లో ఆల్టర్నేటివ్స్ అనేది మనం ఆల్రెడీ డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే శిలాజ ఇంధనాలని వాడకాన్ని మనం నిర్మూలించాలి. అది స్లోగా, ఒక్క రోజులో వాటిని మనం తీసేయలేం. ఎందుకంటే వాటితో మన ఆర్థిక వ్యవస్థ అనేది ముడిపడి ఉంది. మన ఎకానమీ అనేది మెయిన్ దాంతో ఎనర్జీ సెక్టార్లో మెయిన్ ఇప్పటికి కూడా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని బేస్ చేసుకునే ఎకానమీ అనేది ఇండైరెక్ట్గా డిపెండ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే వీటి వల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే ఇలాంటివి గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇలాంటి ఇష్యూస్ అన్ని ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ వల్లే అని ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. పైగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ట్రిగ్గర్ అవడం వల్ల మనుషుల్లో అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా ఇవన్నీ నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. ఫాజిల్ ఫ్యూయల్ అంటేనే పునరుత్పాదకం చెందనటువంటి శక్తి వనరులు మనం చెప్పుకోవచ్చు. వాటికి ఒక ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయడం అంటే ఏం లేదు. ఇక్కడ వాటి నుంచి మనం చిన్నగా రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ వైపుకి మూవ్ అయ్యే ప్రాసెస్నే ఆల్టర్నేటివ్స్ని డెవలప్ చేయడం అని మనం చెప్పుకోవచ్చు. ఆల్టర్నేటివ్స్ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలంటే మనం మాట్లాడుకున్నటువంటి రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ అన్ని ప్రత్యామ్నాయాలని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ న్యూక్లియర్ ఎనర్జీ కూడా ప్రత్యామ్నాయాలు. అదేవిధంగా ఈ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు ఏంటంటే బయోఫ్యూయల్స్, జీవ ఇంధనాలు అనేది కూడా ఒక ఆల్టర్నేటివ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో మనం పెట్రోల్, డీజిల్, అదేవిధంగా న్యాచురల్ గ్యాస్, సిఎన్జి ఇలాంటి వాటిని మనం యూజ్ చేస్తున్నాం. ఎల్పిజి ఇలాంటి వాటిని మనం యూజ్ చేస్తున్నాం. వీటన్నిటినీ మనం శిలాజ ఇంధనాల కిందకి కన్సిడర్ చేయొచ్చు. వాటికి ఆల్టర్నేటివ్స్ అంటే తప్పకుండా మనం ఏమనాలి, ఈ బయోఫ్యూయల్స్ అని మనం చెప్పుకోవచ్చు. క్లియర్గా మనం వస్తే ఈ బయోఫ్యూయల్స్లో బయోగ్యాస్ విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఎన్జి యొక్క స్థానంలో మనం ఆల్రెడీ మన దేశంలో ఈ సిఎన్జిని మనం యూజ్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చేటువంటి వెహికల్స్లో, హైబ్రిడ్ వెహికల్స్లో క్లియర్గా ఈ సిఎన్జి ఆప్షన్ అనేది ఉంది క్లియర్గా. సో ఈ సిఎన్జి ప్లేస్లో సిఎన్జి ప్లేస్లో బయోగ్యాస్ని ప్రమోట్ చేసే విధంగా ఈ మధ్య కొంత చేంజెస్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఆ బయోగ్యాస్ని కంప్రెస్ చేసేసి దాన్ని సిబిజి కింద కన్వర్ట్ చేస్తుంది. కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఒక పథకం క్లియర్గా మనకి సతత్ అనేటువంటి పథకం ఒకటి ఇండియాలో తీసుకురావడం జరిగింది. క్లియర్ ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి బయోగ్యాస్ ప్రొడక్షన్ని పెంచే విధంగా, అందులో బయోగ్యాస్లో ప్రత్యేకంగా ఈ సిబిజి వేరియంట్ అంటున్నాం, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ని కొంత దాన్ని ప్రమోట్ చేసే విధంగా ఈ పథకం అనేది ఇండియాలో మనం ఇంట్రడ్యూస్ చేసాం. క్లియర్ ఓకే 2018లో ఇది ఇంట్రడ్యూస్ చేసింటాం. సతత్ ఇనిషియేటివ్, సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. ఎనీహౌ ఇది మెయిన్ దేనికోసం అంటే ఈ సిఎన్జికి ఒక ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయం అంటున్నాం. ఈ పథకం వల్ల దేశంలో 2024 ఇప్పుడు మనం ఉన్నాం కదా, దాదాపుగా 5,000 బయోగ్యాస్ ప్లాంట్స్ని కొంతవరకు ప్రమోట్ చేసే విధంగా ఇది పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో బూస్టింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్. ఇండైరెక్ట్గా ఏదైనా ఒక పథకాన్ని మనం స్టార్ట్ చేసామంటే దానివల్ల ఆటోమేటికల్గా ఇక్కడ చూడండి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, ఉద్యోగ అవకాశాలు అనేది పెరుగుతాయి. అఫ్ కోర్స్ ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ అనేది ప్యూర్లీ మనకి ప్రత్యేకంగా మనం చూస్తే వేస్ట్ జనరేషన్ నుంచి ఓకే ఈ బయోగ్యాస్ ఉత్పత్తి చేసేదానికి ఇక్కడ ట్రై చేస్తుంటారు కాబట్టి ఇండైరెక్ట్గా కొంత ఫార్మర్స్కి కూడా అడిషనల్ ఇన్కమ్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి దాదాపుగా ఒక 15 మెట్రిక్ మిలియన్ టన్స్ ఆఫ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ని మనం ఉత్పత్తి చేసే విధంగా ఈ పథకం అనేది డిజైన్ చేసి దీన్ని ఎప్పుడో మనం 2018లోనే లాంచ్ చేశాం. క్లియర్గా మనం చూస్తే సో బయోఫ్యూయల్స్ని ప్రమోట్ చేసే ప్రాసెస్లో మనకి సంవాట్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లు ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయడానికి, ఎస్పెషల్లీ సిఎన్జి ప్లేస్లో ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసేదానికి ఈ పథకం ఒకటి మన ఇండియాలో ఇంట్రడ్యూస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. క్లియర్గా మనం చూస్తే సో ఇక్కడ
సిఎన్జి ప్లేస్లో సిబిజి అంటున్నాం. ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఈ ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్లో ఒకటి మనకి ఎనరోబిక్ డైజెషన్ అంటున్నాం క్లియర్. ఈ ఎనరోబిక్ డైజెషన్ ప్రజెంట్ మనకు చాలా ఇంపార్టెంట్ ఏరియా క్లియర్లీ. ఎందుకంటే ఈరోజు మనం బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలంటే ఈ ప్రాసెస్ని మనం అప్లై చేస్తున్నాం క్లియర్గా. ఒక సింపుల్ ట్రెడిషనల్ టెక్నిక్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంకొక మెథడ్ బయోఫ్యూయల్స్ ప్రొడక్షన్లో ఫెర్మెంటేషన్ అంటున్నాం. ఫెర్మెంటేషన్ పద్ధతి, ఓకే, కిణ్వన ప్రక్రియ అనొచ్చు. దీన్ని వచ్చేసి మనం క్లియర్లీ కిణ్వన ప్రక్రియ అనే పేరుతో మనం చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఫెర్మెంటేషన్ ప్రాసెస్, దీన్ని ఎందుకోసం మనం వాడుతుంటామంటే ఈ ప్రక్రియను మనం బయో ఇథనాల్ ప్రొడక్షన్ కోసం ప్రజెంట్ దీన్ని మనం ఉపయోగిస్తున్నాం క్లియర్లీ. బయో ఇథనాల్. సో ఫెర్మెంటేషన్ అంటే కిణ్వన ప్రక్రియ. మనం ఒకసారి బయోటెక్నాలజీలోకి ఆ ప్రాసెస్ అనేది మనం చూడొచ్చు బేసికల్గా. సో బయాలజీలో ఈ పదం కనిపిస్తూ ఉంటుంది. ఫెర్మెంటేషన్ అంటే ఏం లేదు, కొన్ని రకాల సూక్ష్మజీవుల్ని, ఓకే, అది కూడా అవాయురహిత కండిషన్స్లో కొన్ని రకాల బ్యాక్టీరియాను లేదా ఈస్ట్ లాంటి, ఓకే, సూక్ష్మజీవులను ఉపయోగించి రా మెటీరియల్స్ మనకు అవసరమైనటువంటి పదార్థాలను, ఓకే, దట్ మీన్స్ మనకు అవసరమైనటువంటి పదార్థాలను వాటి ముడి పదార్థాలను బేస్ చేసుకొని మనం తయారు చేయాలి. ఓకే, కొన్ని రా మెటీరియల్స్ని తీసుకొని దానిలను ఇలా కొన్ని రకాల బ్యాక్టీరియాస్ని లేదా ఈస్ట్ వంటి సూక్ష్మజీవులతో అవాయురహిత కండిషన్స్లో ఒక ఇన్స్ట్రుమెంటేషన్స్లో పెద్ద పెద్ద ఫెర్మెంటార్స్లో గినక ఈ రా మెటీరియల్స్ ప్లేస్ చేసి అందులో ఈస్ట్ గినక మనం వేసామనుకోండి, దానికి కొంత టెంపరేచర్ ఇస్తే ఆ రా మెటీరియల్స్ ఎస్పెషల్లీ ఫెర్మెంటేషన్ జరగాలంటే ఒకటే కండిషన్. ఇక్కడ మెయిన్ మనకు కావాల్సింది కార్బోహైడ్రేట్ పదార్థం అనేది ఉండాలి. ఫెర్మెంటేషన్ జరగాలంటే ఆ రా మెటీరియల్స్లో కార్బోహైడ్రేట్ బేస్ అనేది ఉండాలి. మనం ఇందాక రైస్ అన్నం, వీట్ అన్నం, అవన్నీ అందులో మనకి స్టార్చ్ అనేది ఉంటుంది. ఓకే, పిండి పదార్థం. రైస్ అయినా వీట్ అయినా ఇలాంటివన్నీ కార్బోహైడ్రేట్ రిచ్ మెటీరియల్స్ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్ వేస్ట్ అంటున్నాం, వ్యవసాయ వ్యర్థ పదార్థాలు. అగ్రికల్చర్ వేస్ట్ కంటెంట్లో మనకు సెల్యులోజ్ అనేది కూడా మనకి మెయిన్ మొక్కల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పదార్థం. మొక్కల యొక్క కణ గోడల నిర్మాణంలో సెల్యులోజ్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. మనం బయాలజీలో మనం చూసింటాం, ప్లాంట్ సెల్ వాల్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అని క్లియర్ మనం చూస్తే. ఆ సెల్యులోజ్ అయినా స్టార్చ్ అయినా ఇవన్నీ కార్బోహైడ్రేట్స్లో పాలీసాకరైడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. పర్టికులర్గా మనకి బయో ఇథనాల్ కావాలంటే ఖచ్చితంగా మనం ఫెర్మెంటేషన్ అనేది అప్లై చేయాలి. ఫెర్మెంటేషన్కి అవసరమైనటువంటి ఓకే రా మెటీరియల్స్ అంటున్నాం. ఆ ముడి పదార్థాలు ఎలా ఉండాలంటే కార్బోహైడ్రేట్ రిలేటెడ్ కంటెంట్ అనేది మనం చూడొచ్చు బేసికల్గా మనం చూస్తే. ఇక్కడ ఇథనాల్ ప్రొడక్షన్లో ఉంటున్నాం క్లియర్గా. ఇథనాల్ ప్రొడక్షన్కి ఖచ్చితంగా మనకి కొంత కార్బోహైడ్రేట్ మెటీరియల్ అనేది సపోర్ట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇదే ఫెర్మెంటేషన్ ప్రక్రియని మనం ఎక్కడ యూజ్ చేస్తుంటామంటే, ఓకే, ఆల్కహాలిక్ బీవరేజెస్, మత్తు పానీయాల తయారీలో కూడా సేమ్ ఇదే ఫెర్మెంటేషన్ టెక్నిక్ అనేది అక్కడ కూడా యూజ్ చేస్తుంటారు ఆల్కహాలిక్ బీవరేజెస్ ఇండస్ట్రీస్లో. అదే టెక్నిక్ ఇక్కడ మనం బయో ఇథనాల్ ప్రొడక్షన్లో కూడా మనం అప్లై చేయొచ్చు. మీరు ఇక్కడ డయాగ్రామేటిక్గా మీరు చూడొచ్చు, ఇలా చూడండి. ఇందాక మనం అనుకున్నాం కదా షుగర్, కార్న్ ఇలాంటివన్నీ క్లియర్ కార్బోహైడ్రేట్స్. అందులో అక్కడ ఉన్నటువంటి ఫెర్మెంటేషన్ ఇక్కడ చూడండి, కార్న్ స్టార్చ్ అంటున్నా, అది షుగర్ కేన్ అయినా లేదా కార్న్ అయినా కూడా అందులో మనకి ప్రధానంగా అది కార్బోహైడ్రేట్ మెటీరియల్ ఉండాలి. దాన్ని ఫెర్మెంటేషన్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఈస్ట్ ఫెర్మెంటేషన్లో ప్రధానంగా మనకి ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ యూజ్ చేసేటువంటి ఆ సూక్ష్మజీవి పేరు ఏంటంటే ఈస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈస్ట్ని మనం ఇక్కడ అప్లై చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే దాని నుంచి కొన్ని ఎంజైమ్స్ లైక్ జైమేజ్ ఇన్వర్టేజ్ అంటున్నాం. ఈ రెండు ఎంజైమ్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. జైమేజ్ ఇన్వర్టేజ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఈ కార్బోహైడ్రేట్స్ని, ఓకే, వాటిని సింప్లిఫై చేస్తూ అవి కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ బేసికల్గా పాలీసాకరైడ్స్, ఓకే, అక్కడ ఉన్నటువంటి ఇన్వర్టేజ్ ఏం చేస్తుందంటే ఆ పాలీసాకరైడ్స్ని మోనోసాకరైడ్స్ కింద కన్వర్ట్ చేయగలదు. మోనోసాకరైడ్స్ ఓన్లీ సింగిల్ యూనిట్ ఆఫ్ షుగర్ మనం చూడొచ్చు. అగైన్ ఆ మోనోసాకరైట్ అనేది, ఓకే, దాని నుంచి ఇథనాల్ ప్రొడ్యూస్ అవ్వాలంటే మనకి జైమేజ్ అనేది అవసరం. ఇలా జైమేజ్ ఇన్వర్టేజ్ రెండు ఎంజైమ్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి. ఎస్పెషల్లీ ఈ జైమేజ్ అనేటువంటి ఎంజైమ్ ఇథనాల్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఇది ఖచ్చితంగా అక్కడ రిలీజ్ అయ్యి ఉండాలి క్లియర్గా.
సో ఈ విధంగా మనకి ఫెర్మెంటేషన్ అనేది అక్కడ యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్లీ ఎంజైమాటిక్ హైడ్రాలసిస్. అక్కడ ఇందాక మనం అనుకుంటున్నాం కదా ఫెర్మెంటేషన్ జరిగేటప్పుడు ఎంజైమాటిక్ హైడ్రాలసిస్. ఇక్కడ చూడండి ఇదంతా మనకి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ అనుకోవచ్చు. కార్న్ స్టార్చ్ అంటున్నాం లేదా షుగర్ కేన్ జ్యూస్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. ఓకే, సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది షుగర్, దాని నుంచి షుగర్ కేన్ జ్యూస్ అనేది మనం తయారు చేస్తున్నాం. దాని నుంచి మనకి కొంత వ్యర్థ పదార్థం అనేది మిగులుతుంది. ఇలా మనం ఆ జ్యూస్ని ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత దాన్నే బగాసే అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఇక్కడ చూడండి దీని తర్వాత ఇటుపక్క చూడండి ఇదంతా మనకి ఓకే సెల్యులోజ్ ఇథనాల్ అంటున్నాం. ఇందాకే మనం అన్నాం సెల్యులోజ్ బేస్డ్ బయోమాస్ అంటున్నాం. ప్రత్యేకంగా సెల్యులోజ్ బేస్డ్ బయోమాస్ అంటే ఇలాంటి వ్యర్థ పదార్థాలు అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో మనం ఉపయోగించేటువంటి మెయిన్ కంటెంట్ అది. ఓకే, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో మెయిన్ కంటెంట్ మనం పక్కకు తీసుకున్న తర్వాత రిమైనింగ్ ఏ కంటెంట్ ఉన్నా దాన్ని అంతా అగ్రికల్చర్ వేస్ట్ అనొచ్చు. దీన్ని మన దేశంలో ఏం చేస్తున్నామంటే వాటిని చాలా వరకు కొన్ని రాష్ట్రాల్లో వాటిని అలా కుప్పలుగా పడేసి తగలబెడుతూ ఉంటారు. దాన్ని మనం స్టబుల్ బర్నింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ప్రాంతాల్లో ఇలా మొత్తం రాసులుగా పడేసి ఆ వ్యర్థ పదార్థాలను తగలబెడుతూ ఉంటారు క్లియర్గా. ఆ ప్రక్రియనే మనం స్టబుల్ బర్నింగ్ అనేటువంటి ప్రాసెస్ని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. పర్యావరణంలోకి అనేకమైనటువంటి కాలుష్యకాలు విడుదలవుతున్నాయి. దానివల్ల డ్యామేజ్ అవుతుంది. సో అందుకోసమే అగ్రికల్చర్ వేస్ట్ని ఇలా బయోఫ్యూయల్స్ వైపుకి మళ్ళిస్తే కొంతవరకు మనం ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు. సిమిలర్లీ ఫార్మర్స్కి ఒక సెకండరీ ఇన్కమ్ ఆప్షన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఎనీహో ఇక్కడ చూడండి ఆ సెల్యులోజ్ అనే కంటెంట్ ఉంటుంది కదా అగ్రికల్చర్ వేస్ట్ మెటీరియల్స్లో, ఎస్పెషల్లీ ఆ బయోమాస్ కంటెంట్లో క్లియర్లీ దాన్ని ఈ విధంగా ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో యూస్ చేస్తే దాని నుంచి మనకి బయో ఇథనాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి ఉత్పత్తి అయిన తర్వాత దాన్ని రికవర్ చేయాలి క్లియర్గా మనం చూస్తే. దాన్ని రికవర్ చేయడానికి ఇక్కడ డిస్టిలేషన్ ప్రక్రియ అనేది అప్లై చేస్తారు. డిస్టిలేషన్ ఆ ఇథనాల్ని మనం సపరేట్ చేయాలంటే డిస్టిలేషన్. ఓకే, మొత్తం ఇథనాల్ అనేది అక్కడ ఉన్నటువంటి మొత్తం కలిసి అందులో ఉంది. ఆ పదార్థాలతో పాటు ఇథనాల్ కూడా అందులో ఉంది. కానీ దాన్ని సపరేట్ చేయాలి మనం క్లియర్లీ. ఓకే, అక్కడ సపరేట్ చేయాలంటే ఫిల్టరేషన్ మనం చేయలేం. దాన్ని ఫిల్టర్ చేసి మనం పక్కకు తీయలేం. ఒక టెక్నిక్ ఇక్కడ అప్లై చేస్తాం డిస్టిలేషన్, స్వేదనం చెందించడం అని మనం చెప్పుకోవచ్చు. సో ట్రై టు రిమెంబర్ దిస్ వర్డ్. ఎగ్జామ్లో దాని ప్రొడక్షన్ గురించి రాసేటప్పుడు ఈ డయాగ్రామ్ మీరు ఒకవేళ అడిగితే ఎప్పుడైనా ప్రొడక్షన్ గురించి అడిగితే ఈ డయాగ్రామ్ని మీరు యూజ్ చేసుకోండి క్లియర్గా, ఈ ఫ్లో చార్ట్ని క్లియర్లీ. ఇక్కడ ఏమవుతుంది చూడండి ఆ ప్రోడక్ట్ అనేది తయారైన తర్వాత మనకి ఓకే దాని నుంచి అక్కడ వేస్ట్ కంటెంట్ ఫస్ట్ ఒకసారి రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ దాన్ని అంతా రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ డిస్టిలేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తారు. డిస్టిలేషన్ స్వేదనం చెందించడం అంటే ఏం లేదు, అక్కడ ఉన్నటువంటి ఆ మెయిన్ కంటెంట్లో వేరు పదార్థాలకు వేరు బాష్పీభవన స్థానాలు ఉంటాయి. ఓకే, బాయిలింగ్ పాయింట్స్ని బేస్ చేసుకొని ఆ పదార్థాలను గినక అక్కడ ఉన్నటువంటి పదార్థాలు గినక మనం వేరు చేయగలిగితే ఆ ప్రక్రియని మనం డిస్టిలేషన్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో ఇలా ఇథనాల్ మిక్స్ అయింది అనుకోండి, వాటర్కి బాయిలింగ్ పాయింట్ ఏమో 100 degrees ఉంటుంది, ఇథనాల్కి ఏమో 78 degrees ఉంటుంది. ఒక్కసారిగా హీట్ చేసామనుకోండి ఫస్ట్ వాటర్ ఎవాపరేట్ అవ్వదు. ఓకే, వాటర్ వేపర్ స్టేట్లోకి వెళ్ళదు. ఒక్కసారిగా హీట్ చేస్తే అక్కడ 78 degrees వస్తానే అక్కడ ఇథనాల్ అనేది వాటర్లో మిక్స్ అంటారు కదా, అది ఒక్కసారిగా అది వేపర్ స్టేట్లోకి రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే దాని బాయిలింగ్ పాయింట్ అనేది 78 degrees దగ్గర ఉంది కాబట్టి. ఇలా ఎప్పుడైతే ఒక పదార్థంలోని ఒక మిశ్రమ పదార్థంలోని ఉన్నటువంటి ఆ పదార్థాలను మనం వాటి యొక్క బాష్పీభవన స్థానాలను ఆధారంగా వాటిని సపరేట్ చేయగలుగుతామో ఆ ప్రక్రియను మనం డిస్టిలేషన్ అనొచ్చు. ఇలాంటి ప్లాంట్స్ మనకి ఇథనాల్ ప్రొడక్షన్ ఓకే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయో ఈ డిస్టిలేషన్ ప్లాంట్స్ అనేది అక్కడ మనం చూడవచ్చు ప్రత్యేకంగా. ఓకే, వాటికి సంబంధించినటువంటి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి గవర్నమెంట్ అఫీషియల్స్కి క్లియర్గా మనం చూస్తే. ఎనీహౌ డిస్టిలేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. డిస్టిలేషన్ అంటే ఏం లేదు, ప్యూరిఫై చేయడం. ఓకే, ఇథనాల్ని కలెక్ట్ చేయడం, దాన్ని ఓకే అక్కడ ఉన్నటువంటి ఆ పదార్థాన్ని కొంత హీట్ చేయడం వల్ల ఇథనాల్ అనేది బాయిల్ అయిన తర్వాత అది కొంత వేపర్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఆ వేపర్ స్టేట్లోకి వెళ్ళిపోయినటువంటి ఇథనాల్ని మళ్ళీ కండెన్సేషన్ చేసి కలెక్ట్ చేసుకొని ఓకే ఇలా మనం ఆ బయో ఇథనాల్ని ట్యాంక్స్లో ఫిల్ చేసుకొని ఇలా పెట్రోలియం ఓకే ఫ్యాక్టరీస్కి మనం సప్లై చేస్తూ ఉంటాం క్లియర్గా. మన లక్ష్యం ఏంటంటే ఇలా తయారైనటువంటి బయో ఇథనాల్ని మనం పెట్రోల్లో మిక్స్ చేయాలి. ఈరోజు మన భారతదేశంలో పెట్రోల్లో మిక్స్ అయినటువంటి కంటెంట్ మనకి ఓకే ఈ 20% బ్లెండింగ్ అంటున్నాం. ఈ 20% మిక్స్ చేయడం అంటే ఇక్కడ ఆ ప్రాసెస్నే బ్లెండింగ్ అనొచ్చు. పెట్రోల్లో గినక మనం ఒక 20% ఇథనాల్ని బ్లెండ్ చేయగలిగితే దాన్నే ఈ 20%
అని మనం చెప్పుకోవచ్చు. ఇది లక్ష్యం 2025కి దగ్గరలో ఉంది. నెక్స్ట్ ఇయర్ 2025-26 మధ్యలో ఈ E20% అనేది మన ఇండియాలో అప్లై చేయాలనేది మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం. అంటే మనం ఉపయోగించేటువంటి పెట్రోల్లో ఒక 20% అనేది ఈ బయో ఇథనాల్ అనేది మిక్స్ చేయాలి. ఓకే, ఇది మనం ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి ఒక లక్ష్యం. క్లియర్ మనం చూస్తే. ఓకే, బయో ఇథనాల్ ప్రొడక్షన్ గురించి రాయమంటే ఇదంతా మీరు అప్లై చేయాలి అక్కడ. ఓకే, ఒక్కొక్కసారి బయో ఇథనాల్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారని కూడా మనం ఎగ్జామ్లో అడగవచ్చు. క్లియర్ మనం చూస్తే. ఓకే, అక్కడ మెయిన్ ఫెర్మెంటేషన్తో మనం స్టార్ట్ చేయాలి. ఆ ఫెర్మెంటేషన్ అప్లై చేసి ఇలా మనం స్టార్చ్ బేస్డ్ మెటీరియల్స్ని ఎలా ట్రీట్ చేయొచ్చు, సెల్యులోజ్ బేస్డ్ మెటీరియల్స్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అనేది ఇక్కడ ఈ ఫ్లో చార్ట్లో క్లియర్గా ఇండికేట్ చేయడం జరిగింది. క్లియర్లీ ఎనీహౌ ఇప్పటి వరకు మనం చూసింది ఫెర్మెంటేషన్ అనొచ్చు. క్లియర్ మనం చూస్తే బయో ఇథనాల్ని మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన సోర్స్ ఏముండాలి, కార్బోహైడ్రేట్ కంటెంట్ అంటున్నాం. ఎనీహౌ ఈ బయోగ్యాస్ అంటే కెమికల్గా ఫార్ములా ఇలా మనం రాసుకోవచ్చు. ఓకే, ఈ బయో ఇథనాల్ అంటే దీన్ని కెమికల్గా ఇలా రాసుకోవచ్చు. ఆల్కహాల్. ఇథనాల్ అంటే నథింగ్ బట్ ఒక ఆల్కహాల్. కెమిస్ట్రీలో మనం OH గ్రూప్ ఉంటే హైడ్రోకార్బన్స్కి వాటికి హైడ్రోకార్బన్స్కి OH గ్రూప్ అటాచ్ అయి ఉంటే దానిలోనే మనం ఆల్కహాల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఫంక్షనల్ గ్రూప్ OH గ్రూప్ అని మనం చెప్పుకోవచ్చు. కెమిస్ట్రీలో మనం అనుకుంటూ ఉంటాం బేసికల్లీ. ఇక్కడ బయో ఇథనాల్, ఇథనాల్ అంటే ఈథేన్. ఈథేన్ అనేది ఒక హైడ్రోకార్బన్. దాంట్లో నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసేసి అక్కడ OH గ్రూప్ అనేది అటాచ్ అయింది. దాన్నే మనం బయో ఇథనాల్. ఇది జీవ సంబంధిత పదార్థాల నుంచి తయారు చేస్తున్నాం కాబట్టి దానికి ఆ పేరు పెట్టాం. ఓకే, లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్. ఇక్కడ బేస్ ఏంటంటే లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్ కాబట్టి దానికి అలా బయో ఇథనాల్ అనేటువంటి పేరు పెట్టాం. క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇంకొకటి మనకు ఉంది. ఓకే, దీన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం, బయో ఇథనాల్ని తీసుకెళ్ళి పెట్రోల్లో బ్లెండ్ చేస్తున్నాం అంటున్నాం. ఇక్కడ ప్రజెంట్ మనం ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా దేశాల్లో వాటిని యూజ్ చేస్తున్నారు. క్లియర్. ఈ బయోగ్యాస్ని తీసుకెళ్ళి మనం దేనికోసం ఇది మనం ఇండియాలో కొంత ప్రజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ విషయంలో మనం చూస్తే సిఎన్జి ప్లేస్లో మధ్యలో ఇలా ఒకటి CBG అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నామని మనం చెప్పుకోవచ్చు. సిఎన్జికి ఒక ఆల్టర్నేటివే CBGని మనం క్రియేట్ చేస్తున్నామని మనం చెప్పుకోవచ్చు. కంప్రెస్డ్ బయోగ్యాస్. అఫ్ కోర్స్ బయోగ్యాస్ యొక్క వినియోగాలు అనేది ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లోనే కాదు, కుకింగ్ పర్పస్లో కూడా మనం వాడుతూ ఉంటాం. క్లియర్గా. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక ప్రక్రియ ఉంది ప్రొడక్షన్ మెథడ్స్లో మనకి ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్ అంటున్నాం క్లియర్గా. ఓకే, ఈ టెక్నిక్ దేనికోసం మనం అప్లై చేస్తామంటే బయోడీజల్ విషయంలో. బయోడీజల్ మనందరికి తెలుసు. ఈ బయో ఇథనాల్ని మనం E20% వచ్చేసి ఇందాక మనం అనుకున్నాం కదా, E20% అనేది 2025-26కి ఒక లక్ష్యం కిందకి మనం అనుకుంటున్నాం. మనం వాడేటువంటి పెట్రోల్లో E20% అచీవ్ అవ్వాలనేది మనం 2025-26 అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ బయోడీజల్ని తీసుకెళ్ళి మనం వాడేటువంటి డీజిల్లో మిక్స్ చేయాలనేది మనకి 5% అనేది రీచ్ అవ్వాలి 2030 వచ్చేటప్పుడు. క్లియర్గా మన ఇండియాలో 2030 వచ్చే నాటికి బయోడీజల్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు యూజ్ చేసినటువంటి రెగ్యులర్ డీజిల్లో అది మిక్స్ చేయాలి, బ్లెండ్ చేయాలి. ఎంతవరకు బ్లెండ్ చేయాలంటే 5% వరకు. క్లియర్గా. సో రెండు ప్రధానంగా మనం ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో ప్రెజెంట్ అయితే మనం ఉపయోగించేటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ ఏదంటే ఇక్కడ మనం చూసేటువంటి మెయిన్ నేచురల్ గ్యాస్ అనుకోవచ్చు, నెక్స్ట్ పెట్రోల్ అనుకోవచ్చు, డీజిల్ అనుకోవచ్చు. నేచురల్ గ్యాస్ ప్లేస్లో మనం సిఎన్జి ప్లేస్లో CBGని మనం తయారు చేస్తున్నాం ఆల్రెడీ. ఆ ప్రాసెస్లో ఒక పథకం కూడా ఒకటి లాంచ్ చేసామని చెప్పాం. దాన్నే సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్ అంటున్నాం సిమిలర్లీ. సో ఫెర్మెంటేషన్ పెట్రోల్ విషయంలో పెట్రోల్లో మనం ఇథనాల్ని బయో ఇథనాల్ని బ్లెండ్ చేయడానికి మనం ఒక టెక్నిక్ని మనం ఈ బయో ఇథనాల్ ప్రొడక్షన్ కోసం ఫెర్మెంటేషన్ని మనం ఉపయోగిస్తున్నాం. క్లియర్లీ. ఇంకొకటి డీజిల్ విషయంలో అంటున్నాం. సో డీజిల్ అనేది కూడా మన ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్. ఈ ప్రజెంట్ ఈ నేచురల్ గ్యాస్ అదేవిధంగా పెట్రోల్, డీజిల్ వీటిని బేస్ చేసుకునే వెహికల్స్ అనేది రన్ అవుతున్నాయి మెజారిటీగా మనం చూస్తే. ఈ డీజిల్ విషయంలో కొంతవరకు మనకి బయో డీజిల్ని జనరేట్ చేసి కొంతవరకు మిక్స్ చేయాలి. 2030 వచ్చేటప్పటికి మన భారతదేశంలో మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం అంటే ఒక 5% అనేది దాంట్లో మిక్స్ చేసే విధంగా మనం తయారవ్వాలనేది క్లియర్గా. సో ఎనీహౌ ఈ రా మెటీరియల్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడేమో మనకి ఏం కావాలన్నాం, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ లేదా వ్యర్థ పదార్థాలు, అగ్రికల్చర్ వ్యర్థ పదార్థాలు ఉన్నటువంటి ఆ కార్బోహైడ్రేట్స్లోనే సెల్యులోజ్ కంటెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టార్చ్ లేదా సెల్యులోజ్ అంటున్నాం.
బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు కావాల్సింది మెయిన్స్ ఇవి, ఫ్యాట్స్ ఆర్ ఆయిల్స్, నూనెలు అంటున్నాం క్లియర్గా. ఓకే, నూనెల నుంచి మనం బయోడీజిల్ని ఉత్పత్తి చేస్తాం క్లియర్గా. సో జనరల్గా ఈ ఫ్యాట్స్ని లేదా ఆయిల్స్ని మనం కెమిస్ట్రీలో ఇలా చెప్పుకుంటూ ఉంటాం, ట్రై ఎస్టర్స్ ఆర్ ఓకే ట్రైగ్లిజరైడ్స్ అంటున్నాం. ఓకే, ఇక్కడ ఏం లేదు, ఫ్యాట్ అంటే ఏం లేదు, ఇక్కడ మీనింగ్ 3 ఫ్యాటీ ఆమ్లాలు ఒక గ్లిజరాల్ కలిసి ఉంటే, ఒక 3 ఫ్యాటీ ఆమ్లం అంటే ఏం లేదు, ఆర్గానిక్ కెమిస్ట్రీలో COOH గ్రూప్ ఒకటి ఉంటుంది కదా, దానికి ఒక లాంగ్ చైన్ కార్బోహైడ్రేట్ చైన్ కనుక అటాచ్ అయి ఉంటే, లాంగ్ చైన్స్ 10 అంతకంటే ఎక్కువ కార్బన్స్ ఉన్నటువంటి ఒక కార్బోహైడ్రేట్ ఓకే ఒక హైడ్రోకార్బన్ చైన్, లాంగ్ చైన్ హైడ్రోకార్బన్ చైన్ అనేది COOH కు అటాచ్ అయి ఉంటే దానిలోనే మనం ఫ్యాటీ ఆమ్లాలు అనొచ్చు క్లియర్గా. ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్, 3 రకాల ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్ అవన్నీ కలిసి ఉంటే అప్పుడే దాన్ని ఫ్యాట్ కొవ్వు పదార్థం అనొచ్చు. ఓకే, అవి గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటే వాటినే ఆయిల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఎనీహౌ బయోడీజిల్ తయారవ్వాలంటే మనకు కావాల్సిన రా మెటీరియల్స్ ఇవి అంటున్నాం, ఫ్యాట్స్ లేదా ఆయిల్స్ అంటున్నాం క్లియర్లీ. వీటిని మనం ఇండస్ట్రీస్లో వీటిని కొంతవరకు ఇలాంటి మిథనాల్ లాంటి పదార్థాలతో ట్రీట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ట్రై ఎస్టర్స్ని మిథనాల్తో ట్రీట్ చేస్తున్నాం ఇండస్ట్రీస్లో. ఈ ట్రై ఎస్టర్స్ అనేది వాటి రూపం మార్చుకొని ఓకే ఇలా కన్వర్ట్ అయిపోతాయి మిథైల్ ఎస్టర్స్ కిందకి. మిథైల్ ఎస్టర్స్ అంటున్నాం. ఇవి కూడా ఎస్టర్స్ అంటే ఏం లేదు, మనం ఆల్కహాల్ అంటే ఇక్కడ OH గ్రూప్ ఉంటే ఆల్కహాల్ అని ఎలా అంటున్నామో, ఇక్కడ ఎస్టర్ అంటే జనరల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ గ్రూప్ అనేది ఉంటుంది, RCOOR. లాస్ట్లో కనుక ఆ గ్రూప్ అనేది అటాచ్ చేస్తే హైడ్రోకార్బన్స్ కి COR గ్రూప్, అప్పుడు వాటిని ఎస్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇదంతా మనం అర్థం చేసుకునేదానికి నేను చెప్తున్నా అంతే. ఇలాంటి టెక్నికల్ పదాలు అనేది ఎగ్జామ్లో ఎప్పుడు మెన్షన్ చేయొద్దు, ఇలాంటి అసలు అవసరం లేదు క్లియర్లీ. బట్ అర్థం చేసుకునేదానికి నేను ఇక్కడ చెప్తున్నా క్లియర్లీ. ఇక్కడ RCOR అనేది ఉంటే దానిలోనే ఎస్టర్స్ అనొచ్చు. ఇక్కడ 3 రకాల ఎస్టర్స్, అందుకే 3 ఎస్టర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ట్రై ఎస్టర్స్ అంటున్నాం క్లియర్గా. మనం చూస్తే ఒక ఫ్యాట్లో 3 ఎస్టర్స్ అనేది మనం చూడొచ్చు, దాంతోపాటు గ్లిజరాల్ అనేది ఉంది. అది ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే మిథైల్ ఎస్టర్స్, ఇక్కడ మిథనాల్తో మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఆ పదార్థాలను మిథైల్ ఎస్టర్స్ కిందకి కన్వర్ట్ చేయొచ్చు. దీన్నే మనం బయోడీజిల్ అనొచ్చు. ఓకే, ఇలా మిథైల్ ఎస్టర్స్ కిందకి మనం ఫ్యాక్టరీస్లో కన్వర్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాట్స్ లేదా ఆయిల్స్ని మిథైల్ ఎస్టర్స్ కిందకి కన్వర్ట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్నే మనం ఏమనొచ్చు అంటే ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్. ఈ ప్రక్రియనే మనం ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్ అంటున్నాం. ఓకే, సో ట్రై టు రిమెంబర్ దిస్ నేమ్. ఓకే, బయోడీజిల్ బయో ఇథనాల్ రెండు ఒకేలాగా ఉండవు వాటి ప్రొడక్షన్ మెథడ్స్. బయో ఇథనాల్ విషయానికి వస్తే మనం ఫెర్మెంటేషన్ అంటున్నాం, బట్ ఇక్కడ ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అంటే ఎస్పెషల్లీ బయోడీజిల్ పద్ధతి. ఓకే, బయోడీజిల్ ఉత్పత్తి కోసం మనం ఉపయోగించుకునేటువంటి టెక్నిక్ ఏంటంటే ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది అప్లై అవ్వాలంటే మనకు కావాల్సిన రా మెటీరియల్స్ ఆయిల్స్ లేదా ఫ్యాట్స్. కెమికల్గా వాటిని ట్రై ఎస్టర్స్ లేదా ట్రైగ్లిజరైడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. వాటిని రసాయనికంగా ట్రీట్ చేస్తున్నాం. ఇంటర్నల్గా ఏం చేస్తున్నాం అంటే ఒక మిథనాల్ సాల్వెంట్ ఒకటి తీసుకొని వచ్చి ఆ మిథనాల్ దానిపైకి మనం ట్రీట్ చేస్తున్నాం. కెమికల్గా ఆ మిథనాల్ అనేది వీటితో రియాక్ట్ అయ్యే విధంగా ఒక ఫెసిలిటీ ఫ్యాక్టరీస్లో మనం క్రియేట్ చేస్తున్నాం. ఆ మిథనాల్తో ఇవి రియాక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఏమవుతుందంటే మిథైల్ ఎస్టర్స్ అనేది ఫామ్ అవుతాయి. సో మనకు కావాల్సిన కంటెంట్ ఏంటంటే మిథైల్ ఎస్టర్స్. వాటినే మనం ఏమనొచ్చు అంటే బయోడీజిల్. అలా తయారైనటువంటి బయోడీజిల్ని ఓకే తీసుకెళ్ళి ఆయిల్ రిఫైనరీస్కి సప్లై చేసి మనకి డీజిల్లో వాటిని మిక్స్ చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఇక్కడ లక్ష్యం అనేది చాలా చిన్నది పెట్టుకున్నాం. 2030 వచ్చేటప్పటికి మనం ఓకే 5% టార్గెట్ని ఎందుకు పెట్టుకున్నాం అంటే కొంత దీని రా మెటీరియల్ కంటెంట్ అనేది కూడా అవైలబిలిటీ అనేది ఈ బయో ఇథనాల్కు ఉన్నంత స్కోప్ అనేది వీటికి లేదని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఎప్పుడన్నా ఎగ్జామ్లో బయోఫ్యూయల్స్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ మధ్య కాలంలో వాటికి ఒక ఇంపార్టెన్స్ పెరుగుతుంది. వాటికి ఫాజిల్ ఫ్యూయల్స్కి ఇవన్నీ ఒక ఆల్టర్నేటివ్స్ అంటున్నాం కాబట్టి వీటి ప్రొడక్షన్ మనం చదివేది టెక్నాలజీలో కాబట్టి టెక్నాలజికల్ డైమెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాటి ప్రొడక్షన్ గురించి రాయమంటే జస్ట్ నేను చెప్పినటువంటి ఇక్కడ
ఈ 3 కంపారిటివ్ స్టడీ అనేది ఈ 3 డైమెన్షన్స్లో మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన పాయింట్స్ అక్కడ మెన్షన్ చేస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదు క్లియర్ మనం చూస్తే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బయోఫ్యూయల్ ప్రొడక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూస్తే ఓకే, ఇక్కడ చూడండి వీటిని జనరల్గా ఎందుకు దీనిలను మనం ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నామంటే మనకు కూడా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్ కొన్ని ఉన్నాయి. అందులో క్లీన్ ఎనర్జీ, క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ అండ్ క్లైమేట్ యాక్షన్ నిన్న మనం అనుకున్నాం లాస్ట్ క్లాస్లో. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఓకే 7లో ఏమో క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ అని ఉంటుంది. 13 వచ్చేటప్పటికి అందులో క్లైమేట్ యాక్షన్ ఓకే, మనం శీతోష్ణ మార్పుల్ని అరికట్టేందుకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్నటువంటి ఈ టార్గెట్స్, అదేవిధంగా కొన్ని రకాల ఎనర్జీ విషయంలో స్వచ్ఛమైనటువంటి శక్తి రూపాల వైపుకి మూవ్ అయ్యేంత వరకు మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మనకి బయోఫ్యూయల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన దేశంలో ప్రధానంగా శిలాజ ఇంధనాల పైన ఒత్తిడి ఏర్పడకుండా శిలాజ ఇంధనాల పైన ఉండేటువంటి ప్రెజర్ని కొంత తగ్గించుకునే దానికి బయోఫ్యూయల్స్ ప్రొడక్షన్ని మనం ప్రమోట్ చేయాలి. మనకు అవసరం ఉంది ఖచ్చితంగా. ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ఒక బెనిఫిట్ ఏంటంటే శిలాజ ఇంధనాల పైన ఒత్తిడి తగ్గుతుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు, ఫార్మర్స్కి అడిషనల్ ఇన్కమ్ మనం క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా మన పైన చూపించేటువంటి హెల్త్ ఎఫెక్ట్స్, ఎందుకంటే బేసికల్గా ఈ అగ్రికల్చర్ ఓకే వ్యర్థ పదార్థాలను మనం ఇందాకే అనుకున్నాం స్టబుల్ బర్నింగ్ అంటున్నాం ప్రత్యేకంగా. సో వాటిని కుప్పలుగా పడేసి వాటిని మంట పెట్టి కాల్చేయడం ద్వారా ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ అనేది ఇంకా ట్రిగ్గర్ అవుతున్నాయి. సో మోరోవర్ ఈ బయోఫ్యూయల్స్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వీటి నుంచి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేది రిడ్యూస్ అవుతాయి. ఓకే, దానివల్ల మనకి వాతావరణ మార్పుల్ని మనం కొంతవరకు అరికట్టవచ్చు క్లియర్ మనం చూస్తే. సో ఇందులో నుంచి మనకి ఇవి ఏం మండినా కూడా అక్కడ కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది, కానీ అది కూడా తక్కువ మోతాదులో క్లియర్లీ. బట్ ఇక్కడ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, పార్టికులేట్ మ్యాటర్ ఇలాంటివి రిలీజ్ అయ్యేదానికి స్కోప్ లేదని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. సో ఇవి కొంత బయోఫ్యూయల్స్ ద్వారా మనకు కనిపించేటువంటి కొంత ఓకే అడ్వాంటేజెస్ అని మనం చెప్పుకోవచ్చు, బెనిఫిట్స్ అని ఒక యాంగిల్లో మనం చూడొచ్చు క్లియర్ మనం చూస్తే. ఇక్కడ చూడండి ఎనీహౌ ఇన్ని విధాలుగా బయోఫ్యూయల్స్ గురించి మనకింత బెనిఫిట్స్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బయోఫ్యూయల్స్ ఉత్పత్తిని మన ఇండియాలో ప్రమోట్ చేసే విధంగా, వీటి ప్రొడక్షన్ని ప్రమోట్ చేసే విధంగా యాక్చువల్గా ఒక పాలసీని డిజైన్ చేసి మన దేశంలో ఆ పాలసీని ఇంప్లిమెంటేషన్ చేశామని మనం చెప్పుకోవచ్చు. ఆ పాలసీ అనేది ప్రజెంట్ అమలులో ఉందని మనం చెప్పుకోవచ్చు. సో దాన్నే మనం నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 అని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ పాలసీ ఏం చెప్తుందో కూడా మనం చూడాలి క్లియర్లీ.